Hello everyone, welcome to Classmate Academy. Today we will start with algebra for SSC 2025 exams. Okay, let us start with first question. If a and b be positive integers such that a square minus b square equal to 19 and the value of a is. Okay, here given a and b are positive integers అని చెప్పారు. Okay, and a square minus b square equal to 19 అని చెప్పారు. మనకి a square minus b square ఫార్ములా తెలియాలి. That is a square minus b square equal to a plus b into a minus b. దిస్ ఈక్వల్ టు 19 అన్నారు. ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అయితే ఏ ప్లస్ బి ఇంటీజర్ అవుతుందా? ఎస్. ఏ మైనస్ బి ఇంటీజర్ అవుతుందా? ఎస్. 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్. రెండు ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే ఒక ప్రైమ్ నెంబర్ వచ్చిందంటే ఆ రెండు ఇంటీజర్స్ ఏమై ఉండాలి? ఏమవుతాయంటే ఒకటి 1 అవుతుంది, రెండోది 19 ఇట్ సెల్ఫ్. ఎందుకంటే 19 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే దీన్ని ఒక ప్రైమ్ నెంబర్ని రెండు నెంబర్స్గా మల్టిప్లై చేయాలంటే అది 1 అండ్ ఇట్ సెల్ఫే అవుతుంది. సో ఏ ప్లస్ బి ఏమవుతుంది అంటే 19 అవుతుంది, ఏ మైనస్ బి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 19 అని తెలుసు, ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 అని తెలుసు. ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. ఓకే, దిస్ ఈస్ 2a ఈక్వల్ టు ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, 19 ప్లస్ 1 అంటే 20 అవుతుంది. ఏ ఈక్వల్ టు 10. ఏ ఈక్వల్ 10 అయితే బి ఎంత? 9 అవుతుంది. బికాజ్ ఏ ప్లస్ బి ఈస్ 19, ఏ మైనస్ బి ఈస్ 1. సో ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 9. అక్కడ మనకి ఏ వాల్యూ అడిగారు, దట్ ఈస్ 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 minus 1 by 3 into 1 minus 1 by 4 into 1 minus 1 by 5 so on 1 minus 1 by 25 is equal to. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఎస్సిలో చాలా కామన్. ఇదేంటంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యే విధంగా ఇస్తారు ఎగ్జామ్లో. అంటే సపోజ్ చూడండి, 1 minus 1 by 3 అంటే ఎంత? 2 by 3 కదా, 2 by 3. ఇది ఎంత? 1 minus 1 by 4 అంటే 3 by 4, 3 by 4. ఇక్కడ మనకి డినామినేటర్లో 3 వచ్చింది, సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో 3 వచ్చింది. సో ఇక్కడ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయ్యే విధంగా ఇస్తారు క్వశ్చన్లో. ఓకే, లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. 1 minus 1 by 3 అంటే డైరెక్ట్ 2 by 3 వేసుకోవచ్చు. అండ్ సెకండ్ టర్మ్ 3 by 4, థర్డ్ టర్మ్ 4 by 5 అవుతుంది, ఫోర్త్ టర్మ్ 5 by 6 అవుతుంది. అలా సో ఆన్. లాస్ట్ టర్మ్ 24 by 25 అవుతుంది. లాస్ట్ బట్ వన్ టర్మ్ ఏమవుతుంది? 23 by 24. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 3 క్యాన్సిల్. ఇక్కడ 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 6 క్యాన్సిల్ అవుతుంది, 24 క్యాన్సిల్ అవుతుంది, 23 కూడా క్యాన్సిల్ అవుతుంది బిఫోర్ టర్మ్తో. ఓకే, లాస్ట్కి మనకి మిగిలేది ఏంటంటే ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్ అండ్ లాస్ట్ టర్మ్లో డినామినేటర్, దట్ ఈస్ 2 by 25. 2 by 25 విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్. If 1 less than x less than 2, then the value of root over x minus 1 whole square plus root over x minus 3 whole square is. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా చాలామంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి x minus 1 plus x minus 3 ఉంది కదా, 2x minus 4 వస్తుంది, అది ఆప్షన్లో ఉంటుంది, పెడతారు. రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్లో మనం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసినప్పుడు అవుట్పుట్ షుడ్ బి పాజిటివ్ ఇంటీజర్. బికాస్ సపోజ్ లెట్ us టేక్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 36 అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 36 అయితే ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి? ఎక్స్ వాల్యూస్ మస్ట్ బి ప్లస్ ఆర్ మైనస్ 6. బికాస్ ఇఫ్ యూ టేక్ ప్లస్ 6 యాజ్ ఎక్స్ వాల్యూ, 6 square is 36. ఇఫ్ యూ టేక్ మైనస్ 6 యాజ్ ఎక్స్ వాల్యూ, మైనస్ 6 square is 36. ఎక్స్ ప్లేస్లో ప్లస్ 6 పాసిబులే, మైనస్ 6 కూడా పాసిబులే. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 36 అని ఇచ్చారు, ఇఫ్ ఎక్స్ ఈజ్ రూట్ 36, ఈ రెండు ఒకటే, చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 36 ఈ కేసు వచ్చిందంటే ఎక్స్ వాల్యూ మస్ట్ బీ ప్లస్ 6. బికాస్ రూట్ 36 నెగిటివ్ అయ్యే పాసిబిలిటీ లేదు. సో ఇలా ఈ కేసులో ఎక్స్ వాల్యూ ప్లస్ 6 అవ్వాలి, ఈ కేసులో ప్లస్ ఆర్ మైనస్ 6, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ మనం రూట్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి బయటకు వచ్చే వాల్యూ ఒక పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. ఇక్కడ కూడా రూట్ క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఒక పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. వి నో ఎక్స్ లిమిట్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే, రెండు ఒకటే. ఎందుకంటే హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ వాల్యూ అయినా పాజిటివ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం
ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అన్నా 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే లోపల. ఓకే, ఇక్కడ మనం స్క్వేర్ క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 2 టర్మ్స్ వచ్చాయి కదా, ఎక్స్ మైనస్ వన్ అండ్ 1 మైనస్ ఎక్స్. ఆ రెండిట్లో ఏది పాజిటివో చూసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా, అంటే ఎక్స్ మైనస్ వన్ ఈజ్ పాజిటివ్. సో బయటికి తీసినప్పుడు ఎక్స్ మైనస్ వన్నే వస్తుంది బయటికి. ఓకే, ఈ సెకండ్ టర్మ్ చూడండి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2 కన్నా ఎక్స్ తక్కువ, అంటే 3 కన్నా కూడా తక్కువ. ఎక్స్ మైనస్ 3 అనేది నెగిటివ్ టర్మ్ అవుతుంది. ఎక్స్ మైనస్ 3 ఈజ్ నెగిటివ్ వాల్యూ ఇండివిజువల్లీ. అంటే మనం ఇక్కడ రాయాల్సింది 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ అని రాసుకోవాలి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసినప్పుడు 3 మైనస్ ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి వీ కెన్ యాడ్ 3 మైనస్ ఎక్స్ డైరెక్ట్లీ. ఓకే, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, 3 మైనస్ 1 ఈజ్ 2. 2 విల్ బీ అవర్ ఆన్సర్, నాట్ 2x మైనస్ 4. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసినప్పుడు అవుట్పుట్ షుడ్ బి ఏ పాజిటివ్ వాల్యూ. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a ఈక్వల్ టు 0.1039 దెన్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 ప్లస్ 3a ఈజ్. ఓకే, ఈ 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 ఇది ఒక దానికి స్క్వేర్, అంటే దిస్ ఈజ్ 2a మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి క్వశ్చన్ చూసినప్పుడు. 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 అనేది 2a మైనస్ 1 హోల్ స్క్వేర్ అని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఇప్పుడు మనం దీనికి రూట్ ఉంది, దీనికి స్క్వేర్ రూట్ ఉంది, సో దీనికి కూడా స్క్వేర్ రూట్ పెడదాం. ప్లస్ 3a ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 3a పెడదాం. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ క్యాన్సిల్ చేసినప్పుడు అవుట్పుట్ షుడ్ బి పాజిటివ్. ఓకే, 2a మైనస్ 1 పాజిటివా 1 మైనస్ 2a పాజిటివా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏ వాల్యూ ఇచ్చారు, ఏ వాల్యూ ఈజ్ 0.1039. 2a అంటే 0.2 అవుతుంది, నియర్లీ 0.20 సంథింగ్ వస్తుంది. ఇప్పుడు 0.2లోంచి 1 తీసేస్తే నెగిటివ్ వస్తుంది కదా, సో 2a మైనస్ 1 ఈజ్ నెగిటివ్. అవుట్పుట్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే 1 మైనస్ 2a విల్ బీ ద అవుట్పుట్ ఆఫ్ దిస్. ప్లస్ 3a ఉంది, సో దిస్ విల్ బీ ఈక్వల్ టు 1 ప్లస్ a, అంటే 1 ప్లస్ 0.1039 అంటే 1.1039 విల్ బీ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x స్క్వేర్ బై y స్క్వేర్ ప్లస్ tx ప్లస్ y స్క్వేర్ బై 4 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ ద వాల్యూ ఆఫ్ t ఈజ్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకు తెలిసిందే a ప్లస్ b హోల్ స్క్వేర్ అనుకోండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్, లేదా a మైనస్ b హోల్ స్క్వేర్ అయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫామ్. ఈ ఫామ్లో వచ్చేలా రాయాలి దీన్ని. ఓకే, మనకి ఇక్కడ క్లియర్గా x బై y హోల్ స్క్వేర్ అని కనిపిస్తుంది, ఇక్కడ y బై 2 హోల్ స్క్వేర్ అని కనిపిస్తుంది. సో a స్క్వేర్ b స్క్వేర్ వచ్చినాయి, మనకి a వాల్యూ b వాల్యూ తెలిసింది. ఏంటయ్యి, x బై a x బై y ప్లస్ y బై 2 హోల్ స్క్వేర్ అనుకుంటే a స్క్వేర్ x బై y హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ x బై y ఇంటూ y బై 2, దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ x బై y ఇంటూ y బై 2. y బై క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అంటే x మిగులుతుంది. ఓకే, ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ కూడా ఉంది, ఇక్కడ tx అని ఉంది, tx ప్లేస్లో ప్లస్ x మిగిలింది. వెన్ యూ టేక్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో తీసుకున్నప్పుడు ప్లస్ x మిగిలింది. అదే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఈ ఫామ్లో కూడా ఈ రెండు టర్మ్స్ వస్తాయి, x బై y హోల్ స్క్వేర్ ఉంటుంది, y బై 2 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఈ రెండు ఫామ్స్ పాసిబుల్. ఓన్లీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ తీసుకొని ప్లస్ 1 అని చెప్తే 1 అనేది ఆప్షన్ ఉంది, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ కూడా x బై y హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ y బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది, అండ్ ఇక్కడ మైనస్ x వస్తుంది. అంటే t ప్లస్లో ప్లస్ 1 ఈజ్ పాసిబుల్, మైనస్ 1 ఈజ్ ఆల్సో పాసిబుల్, అంటే ఆన్సర్ షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్ 1, దట్ ఈస్ C. Okay, that's it for today. Please subscribe to the channel. Thank you.